నాకు ఒక సడెన్ ఏజ్ వచ్చిన తర్వాత నాకనిపిచ్చింది నేనొక అబ్బాయినే కాదు, ఒక అమ్మాయినని. కానీ ఆ అబ్బాయిగా ఉన్నప్పుడు నేను పడ్డ చిత్రహింసలు అంతా ఇంత కాదు. నరకయాతన అనుభవించాను. స్కూల్‌లో అవమాన పడ్డాను. నడుస్తున్న చోట రోడ్డు మీద వాడు వీడు అనే మాటలు, ఇంట్లో వాళ్ళు ఇలా రకరకాల మాటలు అనుభవించి నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను పడ్డ బాధలు, ఈరోజు ఇంతమంది ఇచ్చే రిసీవింగ్ మీరందరూ కదా ఇంత ఈజీగా తీసుకొచ్చుకున్నారు ఫేమ్ అనేది. ఆ కష్టం అంతా ఎప్పటికి మేము మర్చిపోము. నాలాగా ఇంకా చాలామంది ఇప్పటికి పడుతూనే ఉన్నారింక తెలియకుండా బయటికి. నాన్న ఊకే అనేటోడు, "నీ వల్ల పరువు పోతుందిరా, ఇక నువ్వు వెళ్లి సావు పోపోయి" అని చెప్పేసి అనేవాడు. అమ్మ ఓకే అనేది. అమ్మనొచ్చి మా చుట్టుపక్కన వాళ్ళు ఏమనేవాళ్ళంటే, "మీ అబ్బాయిని మార్చొచ్చు కదా! వాడు ఎందుకు అట్లా చేస్తాండు?" నన్ను ఒక మా బంధువులు ఒకతను హ్మ్. రూమ్‌లో బంధించి, "సరిగ్గా నిలబడు, అబ్బాయి లెక్క మాట్లాడు, పేరు చెప్పు గట్టిగా, ఇట్లా చెప్పు" అంటే, అరే! నేను నటిస్తాను ఏమన్నా, అది నాకు తెలియని జీన్స్ ప్రభావం అది. నాకు తెలియని ఒక నాలో ఉన్న జెండర్ అది. నేను ఎలా చేయగలుగుతాను? రూమ్‌లో 15 నిమిషాలు నన్ను బంధించి, "నువ్వు రేపటి నుంచి గనక ఇలా అమ్మాయిలు నడిచినావనుకో, మస్తు కొడతా నిన్ను" అని బెదిరించింది. తర్వాత "నువ్వు మాట తీరు" గాని నేను ఆ రోజు ఆ నైట్ భయపడి నిజంగా చెప్తున్నా గదా! తెల్లారి తన ముందు కనపడి నన్ను చంపేసాడేమో అన్నంత భయమేసింది నాకు. నాకు తెలియనికుండానే నాలో ఉన్న హావభావాలని నేను వ్యక్తపరచకుండా నా తప్ప అది. అది నాలో ఉన్న తప్పు కాదది. నాకు నేనుగా ఏర్పరచుకున్న తప్పైతే అస్సలే కాదది. నాకు నా జెండర్ ఏంటనేది నాకు తెలియజేయడానికి కొంచెం టైం పట్టింది. అది ఇప్పుడొచ్చింది ఆ టైం అది. అది ఫ్యామిలీకి అర్థం కాదు, సొసైటీకి అర్థం కాదు, స్కూల్‌లో చదువుకున్న వాళ్ళకి ఎవరికీ కూడా అర్థం కాదది.